రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల నిర్మాణానికి 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. విజయనగరంలోని వేణుగోపాలపురంలో 180 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం దూరదృష్టి లోపంతో ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తగ్గించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే విజయనగరం జిల్లాలోనే సుమారు 4 సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. పవర్ ఫ్లక్చువేషన్ అనేది కేవలం విజయనగరం వాసులకే కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఉంటే 5,500 కోట్లు నిర్మాణం కోసం ఖర్చు పెడుతున్నారు. మనం చూసాం గత గవర్నమెంట్ సోలార్ పీపీఎస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేయడం వల్ల మనకు పెరుగుతున్నటువంటి వినియోగంలో పవర్ ప్రొడక్షన్ తగ్గింది. దానివల్ల ట్రూ అప్ ఛార్జెస్ పెరిగాయి. అంటే సరైన పరిపాలన లేకపోవడం వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల గత ప్రభుత్వం పవర్ను కూడా ఎక్సెస్ కొని దాని భారం కూడా ప్రజల మీద వేసింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ని జనరేషన్ పెంచడం, సోలార్ పవర్స్ని సుమారు 12 గిగావాట్ కొత్త ప్రాజెక్ట్స్ రావడం, మరి అలాగే ఇలాంటి సబ్ స్టేషన్లు తీసుకొచ్చి పవర్ లాసెస్ని కూడా తగ్గించారు. ఇప్పుడు కొత్తగా ట్రూ డౌన్ ఛార్జెస్ అంటే ఒక 15 పైసలు కరెంటు వినియోగదారులకి ట్రూ డౌన్ ఛార్జెస్ కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చింది.